మామ ఈ సంవత్సరం హైదరాబాద్ టీం ను చూస్తే మీకేమనిపిస్తుంది? నాకు మాత్రం 2016లో చూసిన ఆర్సీబీ టీం గుర్తొస్తుంది మామ. వాళ్ళకి వీళ్ళకి ఉన్న కామన్ పాయింట్ చెప్పనా, వాళ్ళదైన రోజున స్కోర్ ని ఎవరు టచ్ చేయలేని రేంజ్ లో తీసుకెళ్లి పెడతారు. వాళ్ళది కాని రోజున మాత్రం బొక్క బోర్లా పడతారు, మళ్ళీ లేవనంత కిందకి పడతారు. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదే నిజం. ఈ పాయింట్ నేను ఈ వీడియోలో నిజమని ప్రూవ్ చేస్తా విత్ స్టాట్స్. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు కన్విన్స్ అయితే కామెంట్లు అప్రిషియేట్ చేసి వెళ్ళండి. లేదు మేము కన్విన్స్ అవ్వలేదు అనుకుంటే ఎలాగో కామెంట్స్ అయితే తిట్టేసిపోతారు కదా, తిట్టేసేయండి. ఒకసారి టీమ్ ని వాళ్ళ స్ట్రెంగ్త్ ని చూద్దాం. ఓపెనింగ్ కి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉన్నారు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేరు గురించి మన లాస్ట్ ఇయర్ మొత్తం కథలుగా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ స్టాట్స్ చూసి వీళ్ళిద్దరు కరెక్టా కాదని డిస్కస్ చేయడం వేస్ట్ ఆఫ్ టైం. ఓపెనింగ్ పేరు గురించి నాకు డౌట్ ఉంది. వీళ్ళిద్దరు ఉండగా ఎస్ఆర్హెచ్ ఇషాన్ కిషన్ ని 11.25 కోట్లు పెట్టి మరీ కొన్నారు. తను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్. ఐ థింక్ తను ఇప్పటి వరకు ఎప్పుడు మిడిల్ ఆర్డర్ లో ఆడలేదు. ఇన్ కేస్ తనని మిడిల్ ఆర్డర్ కి ప్రమోట్ చేస్తే కరెక్ట్ గా ఆడతాడా లేదా అనేది డౌటే. పోనీ హెడ్ ఆర్ అభిషేక్ ఎవరైనా ఓపెనింగ్ కి ఆపి ఓపెనింగ్ కి ఇషాన్ కిషన్ ని పంపుదామా అనుకుంటే హెడ్ ని ఆపాలి మామ. ఎందుకంటే తను ఆస్ట్రేలియాకి మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు. అభిషేక్ శర్మ ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ లో హ్యాండిల్ చేయలేడు. అంచే ఓపెనింగ్ కి అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ ని పంపి 1 డౌన్ లో ట్రావిస్ హెడ్ ని దింపుకోవడమే. వేరే ఏ కరెక్ట్ ఆప్షన్ కనిపించలేదు ఎస్ఆర్హెచ్ కి ఇంకా. సో ఫస్ట్ 3 పొజిషన్ సెట్ మామ. ఇంకా 2 డౌన్ లో నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, 3 డౌన్ లో క్లాసన్ ఉన్నాడు. వీళ్ళు కూడా ర్యాంప్ ఆడించే వాళ్ళే. వీళ్ళ తర్వాత వచ్చే ప్యాట్ కమిన్స్ కూడా ఒక మంచి బ్యాట్స్మెన్. తను కూడా ఒకసారి ఐపీఎల్ లో 14 బాల్స్ హాఫ్ సెంచరీ కొట్టాడు, అది కూడా కేకేఆర్ లో ఉన్నప్పుడు. బాల్ ని చాలా గట్టిగా కొట్టగల సత్తా ఉన్నాడు. ఇక్కడ వరకు టీం మాత్రం సూపర్ సాలిడ్ గా ఎంత పెద్ద స్కోర్ అయినా కొట్టగల ప్లేయర్స్, ఎంత పెద్ద టార్గెట్ అయినా చేయగలిగిన బ్యాటింగ్ లైనప్. ఇక్కడ దాకా బానే ఉంది. దీని తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ ఎస్ఆర్హెచ్ మెయిన్ బౌలర్ మహమ్మద్ షామి డౌట్ లేకుండా వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్స్ తను. కానీ తన ఇంజరీ నుంచి రికవరీ ఇప్పుడే వస్తున్నాడు. దట్టు తను లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఆడలేదు. అలాంటి బౌలర్ మీద టీం భారం మొత్తం పడింది. తన డెత్ హౌస్ లో రన్స్ ఆపాలి, పవర్ ప్లేలో వికెట్స్ తీయాలి. రియల్లీ తను చేయగలడంటారా? దట్టు బ్యాటింగ్ ఫేవర్ గా ఉండే హైదరాబాద్ పిచ్లు. ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఈజీగా 7 మ్యాచెస్ ఆడాలి. మరి ఆ పిచ్ లో తను ఒక్కడే రన్స్ ఆపగలడా? ప్యాట్ కమిన్స్ ఉన్నాడుగా అంటారేమో. తను వికెట్స్ తీయడం రేర్ అండ్ రన్స్ కూడా లీక్ చేస్తాడు. లాస్ట్ ఇయర్ తన ఎకానమీ 9.27 ఉంది. ఈజీగా తను ఎవ్రీ మ్యాచ్ లో 30 to 50 రన్స్ ఇస్తాడు. అదే లాస్ట్ ఇయర్ తన బెస్ట్ స్పెల్ 43కి 3 వికెట్స్ తీసాడు. ఓకే, దానితో పాటు 43 రన్స్ కూడా ఇచ్చాడు. అది కూడా గుర్తించాలి మీరు. దట్టు తను లాస్ట్ ఇయర్ లో ఆడిన 16 మ్యాచెస్ లో 566 రన్స్ ఇచ్చాడు. ఆన్ ద యావరేజ్ ఎవ్రీ మ్యాచ్ కి 36 రన్స్ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్ మేనేజ్ చేయగలడు, కానీ డెత్ ఓవర్స్ లో తడబడే ఛాన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ కు ఇంకో మెయిన్ బౌలర్ హర్షద్ పటేల్, కానీ తను మిడిల్ ఓవర్స్ వేసే బౌలర్ మామ. తన డెత్ ఓవర్స్ అండ్ పవర్ ప్లేని మేనేజ్ చేయలేడు. తను వేసే స్లోవర్ బాల్స్ కి పవర్ ప్లేలు ఈజీగా బౌండరీస్ వెళ్తాయి. అప్పుడు బౌండరీ దగ్గర ఎవరు ఉండరు కూడా. సో అక్కడ బౌలింగ్ ఇవ్వలేము. ఇంకా తనకి డెత్ ఓవర్స్ లో బౌలింగ్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి జడేజా హర్షల్ పటేల్ మీద ఒక ఓవర్లో 36+ రన్స్ కొట్టాడు చూసారు, అలా ఉంటుంది. హర్షల్ పటేల్ మంచి బౌలరే, కానీ తను మిడిల్ ఆర్డర్ లో వేసే బౌలర్. డెత్ ఓవర్స్ మేనేజ్ చేయలేడు. దట్టు ఎస్ఆర్హెచ్ లాంటి బ్యాటింగ్ పిచ్ లో అస్సలు మేనేజ్ చేయలేడు. మిడిల్ ఆపడానికి హర్షల్ ఉన్నాడు. హర్షల్ తో పాటు ఇంకెవరైనా ఒక మంచి స్పిన్నర్ కావాలని రాహుల్ చహర్ ని, ఆడమ్ సంపా లాంటి స్పిన్నర్స్ ని తీసుకున్నారు. రీసెంట్ టైమ్ లో రాహుల్ చహర్ పర్ఫార్మెన్స్ స్లో అయింది మామ. మీరు చూస్తే తన ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి తన ఎకానమీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 9 మ్యాచెస్ లో తన ఎకానమీ 9 ఉంది. స్పిన్ కి ఆడమ్ సంపా కూడా ఒక మంచి ఆప్షన్. దట్టు బేస్ ప్రైస్ కొనేశారు. వీళ్ళిద్దరు మిడిల్ ఓవర్స్ కి ఎవరినైనా తీసుకున్నా కొంతవరకు మేనేజ్ చేయగలరు. ఇక్కడ ప్రాబ్లం కూడా అదే మామ. అందరూ మిడిల్ ఓవర్స్ లో మేనేజ్ చేస్తే డెత్ ఓవర్స్ ఎవరు చూసుకుంటారు, పవర్ ప్లేని ఎవరు చూసుకుంటారు? చూసుకోవడానికి ఉన్నది ఒక్కడే, అది కూడా ఇంజరీ నుంచి కోలుకున్న మహమ్మద్ షామి. డూ యూ రియలీ థింక్ ఈజ్ ఇట్ ఏ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్? నాకు మాత్రం బౌలింగ్ అంత స్ట్రాంగ్ అనిపించట్లేదు మామ. మా దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉంది, ఎంత పెద్ద స్కోర్ అయినా ఈజీగా చేసేస్తాం అనుకుంటే మనంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు మామ. ఇదే ఎస్ఆర్హెచ్ టీం ఒకప్పుడు బ్యాటింగ్ లేకపోయినా కూడా బౌలింగ్ తో మ్యాచెస్ గెలిచింది. ఇప్పుడు అదే ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ లేకుండా మ్యాచెస్ గెలవడం కూడా కష్టం అవుతుంది అంటున్నా. మరి ఎంత పెద్ద స్కోర్ ఇచ్చినా డిఫెండ్ చేసే బౌలర్స్ లేకపోతే గెలవడం కష్టం అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఐపీఎల్ ఆర్సీబీ వాళ్ళకి 287 టార్గెట్ ఇచ్చినా దాన్ని డిఫెండ్ చేసే బౌలర్స్ లేక ఆర్సీబీ వాళ్ళు చేజింగ్ లో 262 రన్స్ కొట్టారు. జస్ట్ మిస్, లేకపోతే ఆ మిగిలిన రన్స్ కూడా కొట్టేసేవాళ్ళు. అందుకే బౌలర్స్ ఉండాలి అంటుంది. ఇంకో విషయం చెప్పిన ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ కంప్లీట్ గా పేస్ మీద డిపెండ్ అయింది. ఒక్క స్ట్రాంగ్ స్పిన్నర్ కూడా లేడు. చెన్నై లాంటి స్పిన్ పిచ్చెస్ లో పేస్ బౌలింగ్ అట్రాక్ట్ చేస్తే పడేసి కుమ్ముతారు. ఆ పిచ్ లో బౌలింగ్ లో తేలిపోతారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కి ఒక స్ట్రాంగ్ స్పిన్నర్ లేడు. మన బ్యాటింగ్ లైనప్ ఉంది అంటారేమో. వాళ్ళ పిచ్ కి తగ్గట్టు 3 స్పిన్నర్స్ కొనిపెట్టుకున్నారు. వాళ్ళు తిప్పేటిప్పటికి ఎలా వికెట్స్ పడిపోతే కూడా అర్థం కాదు. మన వాళ్ళు స్పిన్ పిచ్ లో తడబడతారనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2024 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది చెన్నై గ్రౌండ్ లోనే కదా. ఆ రోజు ఏం జరిగిందో గుర్తుందిగా. మన దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది, అని ఎగురుతున్నాం కదా. సపోజ్ పవర్ ప్లే లోనే 3 to 4 వికెట్స్ పడిపోయాయి అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్ లో టీంని త్వరగా ఆల్అౌట్ అవ్వకుండా ఒక మినిమం స్కోర్ అయినా నిలబడి జాగ్రత్తగా చూసి ఆడే ప్లేయర్ పేరు చెప్పండి మన టీంలో. అంత ఆలోచించకండి, అలా మన టీంలో ఎవరూ లేరు. మన ఆడే ప్లేయర్స్ జిడ్డుగా ఆడగలంటాం, కానీ ప్రెజర్ ఉన్న మ్యాచెస్ లో అలాంటి ప్లేయర్స్ టీం పరువు కాపాడేది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీం ఆడిన ఫైనల్ మ్యాచ్. మనం కాటేరం కొడుకులని పిలిచే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్ కలిపి ఆ ఫైనల్ మ్యాచ్ లో కొట్టింది జస్ట్ 19 రన్సే. అదే మ్యాచ్ లో ఎడెన్ మార్క్రమ్ 23 బాల్స్ 20 రన్స్ కొట్టి ఒక జిడ్డు గేమ్ ఆడాడు కాబట్టి ఆ మ్యాచ్ లో మన స్కోర్ 139 వచ్చింది. తను కూడా కాటేరం కొడుకుని ఫీల్ అయ్యి ఉంటే స్కోర్ పరిస్థితి ఏంటో ఆలోచించండి ఒకసారి. నేను ఎస్ఆర్హెచ్ టీం ని తక్కువ చేస్తున్నాను కాదు, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. బ్యాటింగ్ లో ఎంత పెద్ద టాప్ ప్లేయర్ అయినా ఒక మంచి బాల్ పడితే అవుట్ అవ్వాల్సిందని గుర్తు చేస్తున్నా. 2016 లో ఆర్సీబీ టీం అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఐపీఎల్ ఇప్పటి వరకు లేదన్నారు. కట్ చేస్తే వాళ్ళు ఒక్కసారి కూడా కప్ కొట్టలేదు, ఎందుకంటే బౌలింగ్ డిపార్ట్మెంట్ వీక్ కాబట్టి. ఒక టీంలో బ్యాటింగ్, బౌలింగ్, ఈవెన్ ఫీల్డింగ్ కూడా కరెక్ట్ గా చేసే ప్లేయర్స్ ఉంటేనే దాన్ని ఒక స్ట్రాంగ్ టీం అండ్ విన్నింగ్ టీం అంటారు. సింపుల్ అబ్బా. ఒక తక్కల్లో ఒక సైడ్ బ్యాటింగ్ స్ట్రెంత్ ని, ఇంకొక సైడ్ బౌలింగ్ స్ట్రెంత్ ని పెడితే రెండు సమానంగా ఉండాలి. అలా ఉండే టీం నే పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ టీం అంటారు. అలాంటి టీమ్స్ కి విన్నింగ్ కి హై ఛాన్సెస్ ఉంటాయి.
అలా లేని ఏ టీం అని ఎన్ని వండర్స్ క్రియేట్ చేసినా ఏదో ఒక పాయింట్ దగ్గర పడతారు. ఆ లెక్కను చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం ఎక్కడుందో ఎవరి క్రికెట్ ఎవరికి తెలుసు. లేదు ఇప్పుడు కూడా మా కాటేరమ కొడుకులు ఉన్నారు, ఏం జరిగినా వాళ్ళు చూసుకుంటారంటే ఇంక నేనేం మాట్లాడలేను. ఫ్యాక్ట్స్ చెప్పా బాబు. మీరు దానికి ఏకీభవిస్తారో లేదా ఏకీపడేస్తారో మీ ఇష్టం. కామెంట్ బాక్స్ మీకోసం ఎదురు చూస్తుంది. గో హెడ్. సో దట్స్ ద వీడియో మామ. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బై బై.